ఎటో వెళ్ళిపోయింది దారి, ఇలా ఒంటరయ్యింది బండి. హలో గైస్, ఇప్పుడే వచ్చాము ఇక్కడ టెంపుల్ దగ్గరికి. భూకళేశ ద్వాదశ జ్యోతిర్లింగ దేవస్థానం అంట. మా లాకర్ రూము ఎటున్నావమ్మా, నీకోసం వెతుకుతున్నాము. చలో చలో క్షమించు దారిలో లైఫ్ చేరింది కొత్త దారి. ఇది నీది టికెట్ ఒకటి, ఇది నీది టికెట్ ఒకటి, ఇది నాది టికెట్ ఒకటి. 3 అయిపోయింది, 300. బ్రో టికెట్ రెడీ పెట్టుకోండి బ్రో, చింపుతాడమ్మా. బాగా లవ్ బర్డ్స్ ఇక్కడగా అక్కడ పేరు రాసింది వచ్చారు. తెలిసి అటు సైడ్ అయితే డెప్త్ తక్కువ ఉంది. నీది నీది హోంవర్క్ చేయలేదు. హోంవర్క్ చేయనందువల్ల ఆడు చూడ బెత్తం తీసుకొని కొడుతుంది. ఫ్రిడ్జ్లో ఉన్నట్టుంది, కింద మాత్రం దూల తీరిపోతుంది. కాకపోతే ఇక్కడ చూడడానికి మాత్రం చాలా ఉన్నాయి. కళ్ళేమైపోయాయి బ్రో పాపం వాళ్ళకి. పొలం దున్నుతున్నారు రైతు. జై బజరంగ బలి. సో శ్రీ ఆంజనేయ స్వామి ఇక్కడ ఉన్న విగ్రహము. కొంచెం దోషం అనేది ఎక్కువ విన్నాను. ఇది శ్రీ సేవాలాల్ మహారాజ్ ఆలయం అంట. జంపో జంపస్స జంపో బ్యహ మహానుభావుడు. ఇక ఈడేవాడు మనోడు. ఇక్కడ టికెట్ తీసుకున్నాం కదా, దాంట్లో ఇక్కడ చూడండి మీల్స్ అని ఉంది, భోజనము. ఏం చేస్తారంటే పడేస్తారు మనలో. బాగా తెలివైన వాళ్ళు వీళ్ళిద్దరు. ఇక్కడ చూడండి అందరూ ఆలు కర్రీ. మర్చిపోకండి గైస్, మీరు కూడా టికెట్ తీసుకుంటారు కదా. సో టికెట్లు అయినప్పుడు ఏంటంటే లాస్ట్లో భోజనం అని ఉంటుంది, మీల్స్ ఫ్రీ పెడతారు ఇక్కడ. దాని కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. మీరు పే చేసిన 100 రూపీస్. ఇకపోతే సెకండ్ ఏంటంటే చాలామంది భోజనం లేకుండా వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక పొడి తినేవాళ్ళు చాలామంది. అరే నరేంద్ర, ఎటొచ్చాంరా? కిదోరాయా ఏదేదో అడవిలోకి వచ్చి పడేసింది గూగుల్ మ్యాప్స్. ఇది ఇంకా 2.3 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఎటో వెళ్ళిపోయింది దారి, ఇలా ఒంటరయ్యింది బండి. ఇదేదో కోహిర్ మీద వచ్చాం గాయస్. ఇదేదో ఫారెస్ట్లో చూపించింది దారి, ఒక విలేజ్లో. ఇదేదో గొట్లపల్లి అంట. సో గొట్లపల్లి మీదకి ఇలాగ మరి ఫారెస్ట్లో మొత్తం ఏరియా. సో ఏరియాలో నుంచి ఇలా వెళ్తున్నాం టెంపుల్ దగ్గరికి. ఇక్కడ కనిపిస్తుందా? మేబీ కనిపించకపోవచ్చు. వాటర్ అంట చూడు. అరే ఇంకేమొద్దామరా, కనీసం వీడి ఎక్కడ నీటిలో ఉందామని కూడా నీటిన సరిగ్గా చెట్లు లేవు, మొత్తం ఆకలంతా రాలిపోయాయి. నువ్వు ఇంకా నీళ్ళు పోయావు. అందుకే చెప్పాను అక్కడ వాటర్ బాటిల్ ఇంక 2 తీసుకోరా అని. చెప్పిన మాట వింటావా నువ్వు? बाइक किधर रखना रे? इधर किधर रखेगी? ఏం కాదులే పెట్టు. ఏమైంది? సో హలో గైస్, ఇప్పుడే వచ్చాము ఇక్కడ టెంపుల్ దగ్గరికి. భూకళేశ ద్వాదశ జ్యోతిర్లింగ దేవస్థానం అంట. సో ఇక్కడ చూడండి. చెప్పు హాయ్, చెప్పు హాయ్ బోల్ రే నరేంద్ర, హాయ్ చెప్పు. చలో చలో లాకర్ రూమ్. అమ్మా లాకర్ రూము ఎటున్నావమ్మా, నీకోసం వెతుకుతున్నాము. కాస్త త్వరగా అట్లా కనిపించేస్తే చూసుకుని వెళ్ళిపోతాం. ఎక్కడ లాకర్ రూమ్ అంటే అక్కడ గేట్ ఆపోజిట్ ఒక షట్టర్ పెట్టారు. షట్టర్ అంటే లాకర్ రూము. మనకు కూడా తెలియదు చూడండి, మరి వెరైటీగా ఉంది ఇది. పాలు కూల్ డ్రింక్స్ లభించును, కావాలా? సో లాకర్ రూమ్ దగ్గరికి వెళ్ళాము. సో
సో 2 బ్యాగులకి అయితే 50 రూపీస్ తీసుకున్నారు. హెల్మెట్కి 3 హెల్మెట్లు ఉన్నాయి, 10 రూపీస్ అన్నాడు. ఇంకా షూలకు మళ్ళీ 5 రూపీస్ అన్నాడు. ఇంకెందుకు లేనిస్తే ఇక్కడ బయట బండి దగ్గర వదిలేసి షూలో కన్నా వెళ్దాము. మళ్ళీ 5 రూపాయలు బొక్క దానికి ఎందుకు, ఎవడు తీసుకుని సార్ తీసుకుని వెళ్తే తీసుకొని వెళ్ళే అంతేగా. బండి దగ్గర పెట్టేస్తే ఇక్కడ బండి ఇక్కడ సైడ్లో పెట్టాము. చల్ చలో చలో క్షమించు దారిలో లైఫ్ చేరింది కొత్త దారి. టికెట్ ఏమైనా తీసుకోలే ఏంది బ్రో? దర్శన్ 100 రూపీస్. 3 టికెట్లు. దర్శనం, భోజనం, దర్శనం, ఓం నమః శివాయ. 10 to 5 PM 3 టికెట్లు తీసుకో. ఇది నీది టికెట్ 1, ఇది నీది టికెట్ 1, ఇది నాది టికెట్ 1. 3 అయిపోయింది. 300. చలో. ఆహా బాగా చేశారు రైడు. పనికిరాని పాటలు అని ఎత్తాడు రైడు. అరే తగ్గించమంటారా రై. అరే రండ్రా ఫాస్ట్గా. అరే నరేంద్ర కమ్ ఫాస్ట్. మీ అమూల్యమైన కానుకలు హుండీలోన వేసి దేవస్థానానికి సహకరించండి. చల్లగా ఉంటా బయట. ఇక్కడి నుంచి ఇటు మళ్ళీ తిరగాలి. వావ్ శివలింగం. ఓం నమః శివాయ. అర్రే మ్యాట్లు ఉన్నాయి కనిపించట్లే. ఓం నమః శివాయ. రండి బ్రో, రా రా ఫాస్ట్ రా. సరే కనిపించట్లే క్లారిటీగా, ఎండ ఎక్కువ కొడుతుంది. బ్రో టికెట్ రెడీగా పెట్టుకోండి బ్రో. చింపుతాడమ్మా. చెప్పు టికెట్ రెడీగా పెట్టుకోండి. చింపుతాడా మేడ? నేను జోబులో దొరికేసా. ఇది ఎంట్రీ.
బాగా అరుస్తున్నారు. మొబైల్ చేతిలో పెట్టుకున్నా. టికెట్ అయితే జోబీలో ఉంది. ఎక్కడ తడిచిపోతుందో తెలీదు. తడిచిపోతే ఏం చేయలేము. ఓకేనా? సో ముందుగా చాలా లాంగ్ వెళ్ళాలి. అంటే మరి అంత లోతేమో నాకు ఈ సంకలం ఉన్నాయి కదా భుజాలు. సో కొంచెం ప్యాకెట్ ఉందా? సో ఇక్కడ చూపిస్తాను. సో ఇక్కడ చూస్తున్నా కదా ఇక్కడైతే వస్తున్నాయి. లెంత్ అనేది డెప్త్ ఎంత ఉంది. సో వాటిలో ఏం లేదు, అక్కడక్కడ లైటింగ్ లేదు, అంటే ఏం కనిపించట్లేదు. వాళ్ళు ఎవరు ఈత కట్టుకొని వస్తున్నారు. ఆడ మనోడు వస్తున్నాడు, చూపిస్తాను వెనకాల చూడండి. నరేంద్ర స్పీకర్ పెట్టారు ఏమన్నా అనౌన్స్మెంట్ ఇవ్వడానికి. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా వదలలేదు మనం. మా లవ్ బర్డ్స్ ఇక్కడగా అక్కడ పేరు రాసి వచ్చారు. ఇలాంటి చోట కూడా అవసరమారా? ఏలా? ఓకే, హాయ్. ఒకసారి కింద పెడతాను. పట్టుకో, మునుగుతా నేను. మునుగుతా, ఇది పట్టుకో. ఓకేదలే, నేను మునుగుతా. దేని మీద మునుగుతా? నేను మునుచుకుంటే ఎట్లా? ఒకసారి మునుగుదాము. ఓం నమ శివాయ. అయిపోయింది బ్రో. బ్రో ఇక్కడ చూడండి, ఇక్కడ వాటర్ వస్తుంది. ఎంత కూలేదు, నార్మల్ అయితే వాటర్ ఇలా ఇలా ఇక్కడ ఒక్క పెట్టారు చూడండి. నంది నోట్ల నుంచి ఐ థింక్ వాటర్ రావడానికి ఉంటుంది. ఓం నమ శివాయ. ఇది ఎంట్రీ, సింహం ద్వారంలో నుంచి లోపలికి వెళ్ళాలి. వచ్చేసాం ఫైనల్లీ. గంట కొడదాం ఒకసారి. ఇది పెట్టుకో. అరే బ్రో, చేంజ్ కూడా వెళ్ళలేదు. చేంజ్ అనేది తెచ్చేవాళ్ళు. చూసుకోలే, ఏం కావాలి.
వెళ్ళేసరా. చాలా పద్ధతి విగ్రహం అక్కడ కనిపించట్లేదు. కొంచెం పైకి ఎత్తుదాము. అంటే కరెక్ట్గా వీడియో తీసుకుందామంటే ఎక్కడ క్లారిటీ కనిపించట్లేదు, ప్లేసు సెట్ అవ్వట్లేదు మనకి. సో కొంచెం హైట్ లేదు, చూద్దాం ఎలా వస్తుంది అనేది. ఇంతే ఉంది హైట్, ఇంతకుమించి హైట్ ఎలా డబ్బా. ఓకే, సో ఇప్పుడు వచ్చిన దారిని మళ్ళీ రిటర్న్. చలో. వచ్చినప్పుడు డెప్త్ లేదు, హైట్ ఉంది. ఇక్కడ నుంచి కొంచెం ఉండొచ్చు నాకు తెలిసి. అటు సైడ్ అయితే డెప్త్ తక్కువ ఉంది. ఇక్కడ మాస్క్ కళ్ళు మొత్తం ఇక్కడ దొప్పు దొప్పు. మేము హైదరాబాద్, మేము మియాపూర్. ఆఫీస్ పేజ్ ఐడియా ఉంది. పేరేమి నీది? నీది కదా. ఎత్తు ఎద్దవ్వా, అది ఫోన్ కాదరా రే. ఇట్స్ నాట్ ఫోన్. ఇది చూడు, యాక్చువల్లీ ఏంటంటే కాదు 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 ఎవరెవరు హోంవర్క్ చేయలేదు. హోంవర్క్ చేయలేనందువల్ల అటు చూడు బెత్తం తీసుకొని కొడుతుంది వాళ్ళ మేడం. అర్థమైందా? సరే పాయప పంతులమే. అది పలకం, అది స్లేటు, ఇది బుక్కు, చాక్ పీస్ భలే ఉంది బ్రో. అరే బ్రో చెయ్యి ఏమైంది బ్రో? కొంచెము ఇప్పుడు అయిపోయింది. లోపల ఉన్నప్పుడు వాటర్లో అయితే ఏం చల్లగా అనిపించలేదు. బయటకు రాగానే మంచి చల్లగా ఉందన్నమాట. కూల్గా ఫ్రిడ్జ్లో ఉన్నట్టుంది. కింద మాత్రం దూల తీరిపోతుంది. ఇక్కడ చూడండి, చూసారా? ఈ ఎండకి మొత్తం కింద కాలిపోయింది అనమాట. బండలో నించుంటే అబ్బాబాబాబాబా, నా భూతో నా భవిష్యత్తు నిప్పుల ముందు నడుస్తున్నట్టుంది ఇక్కడ సిచ్యుయేషన్ మాత్రం. సో కాకపోతే ఇక్కడ చూడడానికి మాత్రం చాలా ఉన్నాయి అనమాట. అక్కడ ఇందాక చూపించాను కదా మీకు శివుని విగ్రహం పెద్దది. సో ఇక్కడ డిఫరెంట్వి చాలా అంటే ఒక విలేజ్ దగ్గర ఉంది కానీ ఈ టెంపుల్ అనేది. కాకపోతే ఖచ్చితంగా వర్త్ అనమాట మీరు వస్తే ఇక్కడికి. చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది అనమాట. ఆ వాటర్ లోపలికి వెళ్ళాము, శివలింగం దగ్గరికి, నందీశుడు. అటు సైడ్ వెళ్ళగానే మళ్ళీ శివుని విగ్రహము.
ఇక్కడ ఇటు సైడ్ మళ్ళీ అవుట్ సైడ్ వచ్చి మళ్ళీ అటు సైడ్ 2 సైడ్స్ మళ్ళీ టెంపుల్స్ ఉన్నాయి ఇక్కడ.